సంవత్సరం 2026 జనవరి 1వ తేదీ రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ 3 పనులు చేసే వారికి సంవత్సరం మొత్తం కూడా అదృష్టం వరిస్తుంది. అయితే అవి ఏంటో చూద్దాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం రానుంది. అయితే జనవరి 1వ తేదీ అంటేనే చాలా మంది కూడా దేవాలయాలకు వెళ్లడం, అలాగే కొత్త సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగుండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తారు, పూజలు చేస్తారు. అయితే కొత్త సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపార, అలాగే చదువు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాలా బాగుండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే 3 పరిహారాలు చేయడం తప్పనిసరి. అది ఎంతో శుభప్రదం కూడా. అయితే అవి ఏంటో చూద్దాం. 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ రోజు గురువారం రోజున వచ్చింది. ఇది గురువారానికి అధిపతి అయిన బృహస్పతి, గురువుకు సంబంధించింది. గురువు మన జీవితంలో ఉన్నత పదవికి, జ్ఞానానికి, శుభాలకు ప్రతీక. అలాగే మనలో ఉన్నటువంటి తెలివితేటలకు ప్రతీక, ఇంకా మన ఆలోచన విధానానికి ప్రతీక. గురువారం రోజు శ్రీ మహావిష్ణువు ఇంకా దత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువుకి అధిష్టాన దైవం దక్షిణామూర్తి కాబట్టి కొత్త ఏడాది 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ రోజు గురువారం రోజు రావడం కారణంగా ఇంతకు ముందు చెప్పిన విధంగా శ్రీ మహావిష్ణువును, రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. అయితే ఈ రోజున ఇష్టదేవత ఆరాధన కూడా చేయడం, అలాగే కులదేవత, ముఖ్యంగా ఇంటి దేవత పూజ చేయడం అస్సలు మర్చిపోకూడదు. 2026 కొత్త సంవత్సరంలోని మొదటి రోజైన జనవరి 1వ తేదీ రోజున వీలున్నప్పుడు కాకుండా ఎంత ఉదయం వీలైతే అంత ఉదయమే పూజ చేయడం చాలా మంచిది. వీలైనంత ఉదయాన్నే పూజ చేయాలి. ఒకవేళ కుదరకపోతే కనీసం 9 గంటల లోపు లేదా 10 గంటల లోపు పూజ ముగించడం మంచిది. ముఖ్యంగా ఈ రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయడం అత్యంత మంచిది. అలాగే జనవరి 1వ తేదీ రోజున వినాయకుని ఆలయానికి వెళ్లి వినాయకుని పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున వినాయకుని పూజించే వారికి, అలాగే వినాయకునికి అభిషేకం చేసేవారికి ఈ సంవత్సరం అంతా కూడా చేసేటువంటి పనులలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే ఈ రోజున వినాయకునికి గరికతో ఇంకా ఎర్రటి పువ్వులతో అర్చన చేయడం, అలాగే వినాయకుని ఆలయంలో వినాయకుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం, ఇంకా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం, ఇంకా వినాయక మంత్రాలను పఠించడం అత్యంత శుభప్రదం కూడా. ఈ రోజున చేసే వినాయక పూజ సంవత్సరం మొత్తం కూడా మనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అండగా ఉంటుంది. వినాయకుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే వినాయకుని అనుగ్రహంతో చేసేటువంటి పనులలో విజయాన్ని సాధిస్తాము. ఇంకా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతంగా రాణించగలుగుతారు. వినాయకుని ఆశీస్సులు ఉన్న వారికి అసలు అసాధ్యం అనేదే ఏదీ ఉండదు. ఇంకా జనవరి 1వ తేదీ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఏ అవతారంలో ఉన్నటువంటి గుడికి అయినా సరే, ఏ రూపానికి సంబంధించిన ఆలయంలోనైనా సరే పూజించడం చాలా మంచిది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు తులసిమాల సమర్పించడం, అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణలు చేయడం ఎంతో మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి అరటి బూదలో నువ్వుల నూనె పోసి 8 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించి బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు చామంతి పువ్వులతో ఈ రోజు పూజ చేయాలి. ఈ విధంగా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. అలాగే కొత్త సంవత్సరంలో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంకా ఈ రోజున దక్షిణామూర్తి పరమేశ్వరుడి యొక్క జ్ఞాన గురువు రూపం, సకల విద్యలకు అలాగే తత్వ జ్ఞానానికి ఆది గురువు. అందుకే ఈయన మౌనంగా ఉంటూనే అందరికీ ఆశీస్సులను ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా దక్షిణామూర్తి అత్యున్నతమైన జ్ఞానానికి, శుభాలకు, అలాగే అంతు సత్యానికి ప్రతీక. గురువులు లేని వాళ్ళు సకల గురువులకు గురువైన దక్షిణామూర్తిని సద్గురువుగా భావిస్తారు. అందుకే ఈ రోజున దక్షిణామూర్తిని పూజించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వారిలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. బుద్ధి వికసించి ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే కొత్త సంవత్సరం రోజున దక్షిణామూర్తిని పూజించడం చాలా మంచిది. ఈ రోజున చేసేటువంటి ఈ పరిహారాలు సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అదృష్టాన్ని ఇస్తాయి.